2014 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజించడంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య భూమిక పోషించింది. తర్వాత ఎన్నికల్లో నవ్యాంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. తర్వాత వచ్చిన 2019 ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. 2014 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ, 2019 సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అధికారాలు చేపట్టగా కాంగ్రెస్ జెండా ఎక్కడ కూడా కనిపించడం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి గారాల పట్టి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టింది. కొన ఊపిరితో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల పూర్వవైభవం ఏ విధంగా తెస్తుందనేది వేచి చూడాలి. ఇప్పుడు మనతో అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ మైనార్టీ అధ్యక్షుడు ఆడిటర్ మన్సూర్ అలీ ఖాన్ మనతో ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందనేది తననే అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు G9 న్యూస్. థ్యాంక్ యూ అండి రమేష్ గారు. సార్, ఈ విషయం చెప్పండి. ఆంధ్రప్రదేశ్ విభజించి కాంగ్రెస్ తప్పు చేసిందని మీరు అనుకుంటున్నారా? మొదటిగా G9 న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని చెప్పి ఎలా అంటారండి? యూ ఆస్కింగ్ ఏ గుడ్ క్వశ్చన్. కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన తప్పు చేయలేదు. ఎందుకంటే రాష్ట్ర విభజన ప్రక్రియ అనేది ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న ఒక జటిలమైన సమస్య. అప్పుడున్న కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం ఈ జటిలమైన సమస్యపై దృష్టి సారించి అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతో అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు సంతకాలు సేకరించిన తర్వాత అసెంబ్లీలో, పార్లమెంట్లో, రాజ్యసభలో బిల్లు పెట్టి న్యాయబద్ధంగా ఇరు రాష్ట్రాలను విభజించడం జరిగింది. తప్పు ఎలా అవుతుందండి? సార్, మీరు ఈ విధంగా అంటున్నారు. గత 2 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ఎక్కడా కూడా ఒక సీటు గెలవలేదు, డిపాజిట్ కూడా రాలేదు. దీని మీద ఏమంటారు? దానికి ఒక ముఖ్య కారణం ఉందండి. రాష్ట్ర విభజన అనేది ఆ తప్పు కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, ఈ 3 పార్టీలు గత 10 సంవత్సరాల కాల వ్యవధిలో రాష్ట్ర విభజన చేసిన తప్పు కాంగ్రెస్ పార్టీదని చెప్పి ఆపద్దాలు చెప్పి ప్రజలకు మోసం చేసి ఒక్కసారి టీడీపీ ప్రభుత్వం అడ్డుగోలుగా అధికారంలోకి రావడం జరిగింది. మరోసారి అదే స్లోగన్ను తీసుకొని వైసీపీ ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర విభజన అనేది కాంగ్రెస్ పార్టీ ఆలోచించి చేసింది. దానికి ఉదాహరణ ఒకటి చెప్తాను. అన్నదమ్ముళ్ళు ఒక ఆస్తి కోసం తగాదా పడుతూ ఉంటే అప్పుడు కేంద్రంలో ఉన్న యూపీఏ ప్రభుత్వం పెద్ద మనుషులుగా వ్యవహరించి న్యాయబద్ధంగా ఇరు రాష్ట్రాలను విభజించడం జరిగింది. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన తప్పు చేయలేదు. గత 10 ఇయర్స్ నుంచి కాంగ్రెస్ జెండా అనేది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కనపడలేదు. 2024లో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది? దురదృష్టవశాత్తు 2004లో అటు కేంద్రంలో ఇటు ఇరు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలే. తప్పు చేయలేదా? ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలు మీరు అంటున్నారు కదా, మీరు విభజించి తప్పు చేయలేదని మీరు అనుకుంటున్నారా? ఏ విధంగా చెప్పండి, మీరే చెప్పండి. ఏ విధంగా తప్పు చేశారు? ఆంధ్రప్రదేశ్ని తెలంగాణ 2 రాష్ట్రాలుగా విడగొట్టారు కదా, కాంగ్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రంపై ప్రేమ, ఒక రాష్ట్రంపై ద్వేషంతో విభజించడం జరిగిన విషయం కాదు. ఏ రాష్ట్రానికి ఏం రావాలా, ఏ రాష్ట్రానికి ఏం ఇవ్వాలా అని చెప్పి క్లుప్తంగా విభజన బిల్లుల్లో వివరించడం జరిగింది. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా తప్పు చేయలేదు. ఓకే సార్, ఈ విషయం పక్కన పెట్టండి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంది అండ్ ఇంకో సైడు వాళ్ళన్న సీఎంలో అన్నాడు, ఇంకో సైడ్ చంద్రబాబు సీనియర్ మోస్ట్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. వీళ్ళిద్దరిని దాటుకొని కాంగ్రెస్ని ఆంధ్రప్రదేశ్లో నడపగలుగుతారా? ఖచ్చితంగా అండి. ఎందుకంటే వైఎస్ షర్మిల గారు ఒక కరిష్మా లీడర్, ఒక చరిష్మా కలిగిన లీడర్, ఒక రాజకీయ కుటుంబంలో పుట్టిన పులిబిడ్డ. రాజశేఖర రెడ్డి గారి లెగసీ
ఆమెకు కూడా ఖచ్చితంగా సహాయపడుతుంది. సార్ చిన్న క్వశ్చన్ సార్, ఇక్కడ మీరు పులిబిడ్డ అంటున్నారు, ఓకే బాగానే ఉంది. నాకు తెలిసి ఒక 2 years కిందట అనుకుంటాను, ఇదే షర్మిల గారు తెలంగాణలో తిరుగుతున్నది. వైఎస్ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు అని చెప్పాలి. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్లో మళ్ళీ బాధ్యతలు చేపట్టింది. దీన్ని ప్రజలు ఎలా అర్థిస్తారనుకుంటున్నారు? వైఎస్ షర్మిల గారు ఇక్కడ ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆమె వైసీపీలో ఆమెకు తీవ్రంగా అన్యాయం జరిగింది కాబట్టి ఆమె ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలి తెలంగాణ రాష్ట్రానికి పోయి వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టడం జరిగింది. అది వాస్తవమే. ఆమె ఆలోచన అప్పట్లో ఆ విధంగా ఉన్నింది. ఇప్పుడు ఆమె వాట్ ఈజ్ ద ఫ్యాక్ట్, వాస్తవాలు ఏమి అనేది ఆమె తెలుసుకొని దాని తర్వాత వైఎస్ఆర్టీపీను జాతీయ కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేయడం జరిగింది. అంటే ఈ విషయం చెప్పండి, రాయచూటిలో ఈసారి కాంగ్రెస్ తరపు నుంచి మీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మీరు పోటీ చేయడానికి సిద్ధమా? ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నానండి. ఎందుకంటే రాయచోటి అభివృద్ధి నా ధ్యేయం. ఎందుకంటే రాయచోటి గత 30 సంవత్సరాల నుండి అభివృద్ధికి ఏమాత్రం నోచుకోలేదు. రాయచోటికి కేవలం ఎలిగల్ ప్రాజెక్ట్ నీరు మరియు కొత్తగా జిల్లాల ప్రక్రియలో ఒక జిల్లా కావడం జరిగింది. ఇది తప్ప రాయచోటి ఏ యాంగిల్లో కూడా అభివృద్ధి జరగలేదు. కొన్ని ప్రాంతాలు అయితే చాలా అధ్వానంగా ఉన్నాయి. ముఖ్యంగా కొత్తపల్లి, మహబూబ్ నగర్, ఆదిల్ నగర్, రాజుల కాలనీ, ఎస్సీ కాలనీ, కొన్ని కాలనీలు ఆ కాలనీల్లో ఇప్పుడు కూడా కనీస మౌలిక సదుపాయాలు లేవండి. సీసీ రోడ్లు లేవు, త్రాగేదానికి నీటి వసతి లేదు, సైడ్ కాలువలు లేవు, కరెంటు వసతి లేదు. ఇవన్నీ అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఒక బలమైన నాయకుడు, ప్రజాసేవ చేసే నాయకుడు ఈ రాయచోటి నియోజకవర్గానికి ప్రస్తుతం చాలా అవసరంగా ఉంది. రాయచోటి అంటేనే మైనార్టీ అంటేనే రాయచోటి ఎక్కువగా ఉండేది మైనార్టీ ఓట్లు రాయచోట్లో. కానీ గత 25 సంవత్సరాల నుంచి ఒక్కరినే గెలిపిస్తున్నారు. మీరు ఎందుకు గెలవలేకపోతున్నారు? మీరు ఎందుకు పోటీ చేయలేకపోతున్నారు? చేసిన మీకు గెలుస్తారని చెప్పని మీకు నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే మన రాయచోటి నియోజకవర్గంలో దాదాపు 85,000 పైన ముస్లిం ఓట్లు ఉన్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి. రాయచోటిలో చాలామంది ముస్లిం నాయకులు ఇతర పార్టీ నాయకులపై నమ్మకం పెట్టి వాళ్ళనే సహకరిస్తున్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. మైనార్టీల్లో కూడా ఒక మార్పు అనేది మొదలైంది. మైనార్టీల్లో కూడా చాలామంది మనం ఇంతమంది జనాభా పెట్టుకున్నా కూడా ఎందుకు మనం పోటీ చేయకూడదు అని చెప్పి ఒక ఆలోచన అనేది రాయచోటి ముస్లిం ప్రజల్లో ప్రస్తుతం కనపడతా ఉంది. ఇంతకుముందు మీరు అన్నిట్లు వెలుగుల ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు తేవాలని చెప్పాలంటే గత 25 ఏళ్ళ నుంచి వెలుగులు తిప్పుకొట్టు మహా అయితే ఒక 40 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ ఆర్టీసీ బస్ స్టాండ్ కానీ ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా నీట్నెస్ అనేది ఎక్కడ ఉండదు. అదే కదా, దానివల్ల ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. అక్కడే ఇది చేస్తే అక్కడే హాస్పిటల్స్ కానీ ఈ చుట్టుపక్కల హాస్పిటల్స్ ఎక్కువ, అవన్నీ డిస్పోజల్స్ అన్నీ అక్కడ వేసి ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు ఎప్పుడు మీరు చెప్పలేదా ఇలా ఇబ్బంది అని చెప్పండి? చాలాసార్లు ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళామండి. పారిశుద్ధ్యం గురించి, అన్ని రోడ్ల గురించి, అన్ని విధాలుగా రాయచోటిలో ఏ రకమైన ఇబ్బంది ఉన్నా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. కాలువల గురించి కానీ మౌలిక సదుపాయాల గురించి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది. కానీ పట్టించుకునే నాథుడు లేడు. ఎందుకంటే వాళ్ళ గాంభీర్యం ఆ విధంగా ఉంది. చేసేది 1%, చెప్పుకునేది 100%. రాయచోటి మున్సిపాలిటీ గ్రేడ్ 1 మున్సిపాలిటీ అంటారు. రాయచోటిలో ముస్లింలకు ఎంతో మేలు చేసినాం, ఎన్నో అభివృద్ధి పథకాలు ఇచ్చాం.
ఎన్నో అభివృద్ధి పనులు చేసి పెట్టామని చెప్తారు. ఒక్కటి చూపించండి. ఒక్కటైనా చేసినారా? ఒక్క ఫ్యాక్టరీ అయినా వచ్చిందా? ఎన్ని ఉద్యోగాలు ఇప్పించినారు? ఒక్క ఫ్యాక్టరీ అయినా తేగలిగినారా? ఎన్ని రోడ్లు వేసినారు? అన్ని ప్రాంతాలు అదే విధంగా గత 20 సంవత్సరాల ముందు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు కూడా పరిస్థితి అదేనండి. మరి ఇప్పటికీ 20 ఏళ్ళ నుంచి మీరు అభివృద్ధి జరగలేదు అంటున్నారు కదా, మరి అట్లనే ఎందుకు గెలిపిస్తూ వస్తున్నారు సార్? అంటే మీ దగ్గర లోపం ఉందా? అంటే అబద్ధాలు చెప్పే వల్ల రాయచోటి ప్రజలు నమ్ముతున్నారా? అదే అండి, అబద్ధాల వల్లదే రాజ్యం అయిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నాయి. ఆయనకు ఎక్కడ మేలు చేకూరుస్తూ ఉందంటే టీడీపీ పార్టీలో త్రిముఖ వ్యూహం అనేది ఒకటి ఉందండి. దానివల్ల ఆయన ఈజీగా గెలవడానికి ముఖ్య కారణం. అంటే ఏంటి అంటే మాకు చెప్పని కొట్టుకొని లాస్ట్కి అతనికి అప్పు చెప్తున్నారు, అంతే కదా? అదే జరుగుతూ ఉండేది ఈసారి పరిస్థితులు మారాయి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకొకసారి మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను, ఇంటర్వ్యూ మళ్ళీ తీస్తాను. మీకు ఎమ్మెల్యే సీట్ రావాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. మీరు ఎమ్మెల్యేగా గెలిచి రాయచోటి అభివృద్ధి ప్రదంలో నడిపించాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఓకేనండి, థ్యాంక్ యూ.